టీమిండియా టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ 7 మ్యాచ్ల తర్వాత గెలుపు రుచి చూశాడు. శ్రేయస్ సారథ్యంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన భారత జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. దీంతో టీమిండియా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. జింబాబ్వేతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో బోణీ కొట్టింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 7 మ్యాచ్ల నిరీక్షణ తర్వాత తొలి విజయం లభించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విశ్వరూపం, మయాంక్ యాదవ్ సంచలన బౌలింగ్తో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే జట్టుకు భారత బౌలర్లు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బతీశారు. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తమ ఘాటైన పేస్తో ప్రత్యర్థి టాప్ ఆర్డర్ను బోల్తా కొట్టించారు. బెనెట్ డకౌట్ కాగా బెన్కరాన్ మయరస్, కెప్టెన్ సికిందర్ రాజా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో జింబాబ్వే కేవలం 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశల్లో వెస్లీ మధ్విరా, మరుమాని, ర్యాన్ బర్ల్ చేసిన కాస్త పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మధ్విరా, మరుమాని జంట 6వ వికెట్కు 57 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని జోడించడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లతో రాణించగా శివం దూబే, రవి బిష్నోయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 126 పరుగుల సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పిడుగులాంటి ఆరంభాన్నిచ్చాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 50 పరుగులు సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో భారత్ కేవలం 13.2 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు 7 మ్యాచ్ల తర్వాత లభించిన తొలి విజయం ఇది. పొట్టి ఫార్మెట్లో సరికొత్త ఉత్సాహంతో భారత్ ముందడుగు వేసింది. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య 2వ టీ20 మ్యాచ్ కూడా శనివారం ఇదే హరారే మైదానంలో జరగనుంది. టీమిండియా టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ 7 మ్యాచ్ల తర్వాత గెలుపు రుచి చూశాడు. శ్రేయస్ సారథ్యంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన భారత జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. దీంతో టీమిండియా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. జింబాబ్వేతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో బోణీ కొట్టింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు 7 మ్యాచ్ల నిరీక్షణ తర్వాత తొలి విజయం లభించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విశ్వరూపం, మయాంక్ యాదవ్ సంచలన బౌలింగ్తో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే జట్టుకు భారత బౌలర్లు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బతీశారు. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తమ ఘాటైన పేస్తో ప్రత్యర్థి టాప్ ఆర్డర్ను బోల్తా కొట్టించారు. బెనెట్ డకౌట్ కాగా బెన్కరాన్ మయరస్, కెప్టెన్ సికిందర్ రాజా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో జింబాబ్వే కేవలం 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశల్లో వెస్లీ మధ్విరా, మరుమాని, ర్యాన్ బర్ల్ చేసిన కాస్త పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మధ్విరా, మరుమాని జంట 6వ వికెట్కు 57 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని జోడించడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లతో రాణించగా శివం దూబే, రవి బిష్నోయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 126 పరుగుల సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పిడుగులాంటి ఆరంభాన్నిచ్చాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 50 పరుగులు సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో భారత్ కేవలం 13.2 ఓవర్లోనే 3 వికెట్ల
వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు 7 మ్యాచ్ల తర్వాత లభించిన తొలి విజయం ఇది. పొట్టి ఫార్మెట్లో సరికొత్త ఉత్సాహంతో భారత్ ముందడుగు వేసింది. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండవ టీ20 మ్యాచ్ కూడా శనివారం ఇదే హరారే మైదానంలో జరగనుంది.